వీక్లీ వన్స్ అయితే గ్రైండర్ వేస్తాను. ఒకరోజు కష్టపడ్డాం అనుకోండి వారం రోజుల వరకు సరిపోతుంది. మధ్యలో ఎలాగో ఉప్మా, పూరి, చపాతీ లాంటివి చేస్తూ ఉంటాం కదా. ఈరోజైతే నేను ఏ విధంగా ఈ పనులన్నీ చేసుకుంటానో చూపిస్తాను. ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇడ్లీకి, దోశకి కూడా 1కి 3 చొప్పున రవ్వ, బియ్యం వేస్తాము. ఈరోజు అయితే ఎక్స్ట్రాగా గారెలు, చిన్న పునుగులు కూడా నానబెట్టాను. మా పాప అయితే గారె కావాలంది. మొన్న బయటకు వెళ్ళినప్పుడు మా బాబు చిన్న పునుగులు చూశాడు, అవి కావాలన్నాడు. బయట వెందుకులే అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. బయట ఫుడ్ ఒకసారి తినగలుగుతాం కానీ రోజు తినలేము కదా. ఇంకా నేను మార్నింగే నానబెట్టేసుకుంటాను. ఒకేసారి కడిగేస్తాను 4-5 సార్లు పప్పుని. ఇంకా గ్రైండర్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మధ్యాహ్నం 1:30కి అలాగా స్టార్ట్ చేస్తాను గ్రైండర్ వేయడం. స్కూల్ ఉన్నప్పుడు కూడా మా పిల్లలకి లంచ్ తినిపించి రాగానే ఇంకా గ్రైండర్ వేసేస్తాను. గ్రైండ్ చేసేటప్పుడే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను, మళ్ళీ మిక్స్ చేయకుండా. మేమైతే పిండిని ఓవర్ నైట్ బయటే ఉంచుతాము, మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఇలా ఈ విధంగా చేయండి. దోశ కానీ ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నైట్ అయితే వేరే బాక్సులు కూడా షిఫ్ట్ చేసుకుంటాను, పొంగిపోతుంది కదా. ఈ విధంగా అయితే నా గ్రైండర్ డే అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గారెపిండి అయితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం.